నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రికార్డులు సృష్టిస్తోంది. ఇటీవల జరిగిన హౌసింగ్ బోర్డు స్థలాల వేలంలో గజం ధర లక్షల్లో పలుకుతుంది. కుకట్పల్లిలో ఒక ప్లాట్ కు గజం 2.98 లక్షలు పలకగా, తాజాగా గచ్చిబౌలిలో వాణిజ్య స్థలం గజం 2.22 లక్షలకు అమ్ముడైంది. ఈ భారీ ధరలు నగరంలో భూములకు ఉన్న అధిక డిమాండ్ను మరోసారి చాటి చెప్తున్నాయి. హైదరాబాద్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకెళ్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే గజం ధర 2 లక్షలకు పైగానే పలుకుతుంది. ఇటీవల కుకట్పల్లిలో హౌసింగ్ బోర్డు స్థలాల వేలం వేయగా రికార్డు స్థాయిలో గజం 2.98 లక్షలు పలికిన సంగతి తెలిసింది. తాజాగా గచ్చిబౌలిలోని గజం ధర రికార్డు స్థాయికి అమ్ముడైంది. గచ్చిబౌలిలోని హౌసింగ్ బోర్డు స్థలాలను సోమవారం విక్రయానికి పెట్టారు. వేలంలో ఒక కమర్షియల్ స్థలం గజం భూమి 2.22 లక్షలు పలికి రికార్డు సృష్టించింది. ఈ వేలంలో మొత్తం 53 మంది పోటీదారులు పాల్గొన్నారు. గచ్చిబౌలిలో వేలం వేసిన 4 స్థలాలు అమ్ముడుపోయాయి. ముఖ్యంగా కుక్కల పార్కును అన్నుకొని ఉన్నటువంటి 1487 చదరపు గజాల స్థలం భారీ ధరకు అమ్ముడుపోయింది. దీనికి మొదట గజానికి 1.2 లక్షలు కనీస ధర నిర్ణయించగా, వేలంలో ఏకంగా గజం 2.22 లక్షల చొప్పున మొత్తం 33 కోట్ల ధర దక్కించుకుంది. ఇది హైదరాబాద్ లో వాణిజ్య భూముల డిమాండ్ స్పష్టం చేస్తుంది. గచ్చిబౌలితో పాటు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం చింతల్లో ఎంజీఐకి చెందిన 10 స్థలాలను వేలం వేయగా వాటిలో 3 అమ్ముడుపోయాయి. వీటి ద్వారా సుమారు 8.11 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. బాచుపల్లిలో 8 ప్లాట్లను వేలం వేయగా 4 అమ్ముడుపోయాయి. ఇక్కడ B1 బ్లాక్ లో F17 ప్లాట్లు అత్యధికంగా 18.21 లక్షల ధర పలికింది. ఈ వేలం ప్రక్రియ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మొత్తం 65 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ తెలిపారు. ఇందులో గచ్చిబౌలిలోని భూముల ద్వారానే అత్యధికంగా 55.56 కోట్లు రావడం గమనార్హం.